అయితే సత్యం గారు, ఫార్మా తయారీని అమెరికా లోపలికి పరిమితం చేయడం ద్వారా ధరలు తగ్గుతాయా లేక వినియోగదారుల భారం పెరుగుతుందంటారా? ఇవాళ అమెరికాకు పోయేటువంటి ఎగుమతులలో పేటెంట్ తర్వాత బ్రాండ్ ఉన్నటువంటి వాటికే ఈ 100% వర్తిస్తుందని ప్రకటించాడు. అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి కంపెనీలు సిప్లా కానీ, లేకపోతే అరవిందో కానీ, రెడ్డీస్ కానీ, సన్ ఫార్మా కానీ, గ్రాండ్ ఫార్మా కానీ, ఈ బ్రాండెడ్ కంపెనీల మీద మాత్రమే వేస్తాం అన్నారు. అంటే జనరిక్ మెడిసిన్స్ ని ఎగ్జామ్షన్ చేస్తారేమని ఊహాగానాలు నడుస్తున్నాయి. సాయంత్రానికి ఒక క్లారిటీ వస్తుంది, వీటి మీద కూడా 100% ఉందా లేకపోతే ఎగ్జామ్షన్ ఇచ్చిండా అని. జనరిక్ ఫార్మ్స్ మీద ఎగ్జామ్షన్ ఉంటే అమెరికాలో మందుల ధరలు పెరగవు పెద్దగా, కానీ గ్రాండ్ ఫార్మ్ల ఈ బ్రాండెడ్ వాటికి పెరిగితే అక్కడ ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ పాటికే ఈ మల్టీనేషనల్ కంపెనీస్ అన్ని అమెరికన్ ఫార్మసీ అథారిటీ వీళ్ళకి ఇప్పటికే పర్మిషన్స్ ఇచ్చున్నది. ఇప్పటికే 2 కంపెనీలు స్టార్ట్ చేసినారు ఈ కంపెనీలే. కాబట్టి ఇంకా కొన్ని యూనిట్స్ అక్కడ స్టార్ట్ చేస్తే ఈ వచ్చే నష్టాన్ని అక్కడ ఉత్పత్తి చేసి దీర్ఘకాలంలో పూడ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ ఫార్మా మీద అయితే మనకు వచ్చిన ఎఫెక్ట్ ఏమిటంటే, కార్పొరేట్స్ కు ఫార్మా కంపెనీకి వచ్చేటువంటి నష్టం కన్నా ఫార్మా కంపెనీ మీద 17 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు ఇండియాలో. చిన్న పెద్ద సంస్థలు లక్షల సంస్థలు ఉన్నాయి. వీటన్నిటి మీద కలిస్తే 17.9, ఇంకా కరెక్ట్ చెప్పాలంటే 18 lakhs ఉపాధి పొందుతున్నారు. ఇప్పుడు ఈ ఉపాధి ఎఫెక్ట్ అయితే కష్టం అవుద్ది అనేటువంటి దాంట్లో మనం వరీలో ఉన్నాం. కానీ ఒక అడ్వాంటేజ్ ఏమిటంటే, మనం ఒక్క దేశానికి ఎగుమతి చేయట్లే, 100 దేశాలకు ఎగుమతి చేస్తున్నాం ఫార్మా ప్రొడక్ట్స్, అందులో అమెరికా ఒకటి. అయితే ఉన్నటువంటిది అమెరికాకే 40% ఎగుమతి చేస్తున్నాం. కాబట్టి ఇవాళ మనం కాస్త ఆలోచించాల్సి వస్తుంది. ఏమైనా ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు, అది లాంగ్ రన్ లో ఇది సర్దుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనికి ప్యానిక్ అయిపోయి అగ్రిమెంట్ లో అగ్రికల్చర్ సెక్టర్ని అలో చేస్తే మన దేశం కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు రెసిస్ట్ చేస్తున్నారు, ఎందుకంటే ప్రెజర్ ఉంది. అన్నిటికన్నా ప్రజల ఒత్తిడి ఎక్కువ ఉంది అగ్రికల్చర్ సెక్టార్లో అలో చేయొద్దని. గత 30 ఏళ్లుగా కొనసాగుతుంది. మన ఢిల్లీలో రైతాంగ తిరుగుబాటుతోటి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఎడ్యుకేట్ అయి ఉన్నది. కాబట్టి అంత అడ్డగోలుగా మన వాళ్ళు లొంగుతారని అనుకోవట్లేదు. మీరు చెప్పినట్టుగా మొత్తానికైతే ఒక పానిక్ సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేస్తున్నారు ట్రంప్. అయితే సత్యం గారు, అమెరికా బడ్జెట్ లోటు తగ్గించడానికి ఇలాంటి టారిఫ్లు సరైన మార్గం అంటారా? ఇవాళ అమెరికా చేసేది అది నేను ముందే చెప్పా. వాళ్ళ దిగుమతులు $4 trillion ఉంటే వాళ్ళ ఎగుమతి $2 trillion ఉంది. $4 trillion దిగుమతులు అంటే అమెరికా మన ఇండియా జీడిపికి సమానం. మన జీడిపి $4 trillion, దీనికి సమానం. ఇంత జీడిపిని వాళ్ళు దిగుమతి చేసుకుంటారు. వాళ్ళు ఎగుమతి చేసేది కేవలం $2 trillion. అంటే చాలా గ్యాప్ వస్తుంది. ఇవాళ అమెరికా ప్రభుత్వం అనుకున్న అప్పులు $37 trillion అయితే అమెరికా జీడిపి $30 trillion. కాబట్టి దరిదాపు 120% అప్పులు ఉన్నాయి జీడిపికి. ఆ స్థాయిలో ప్రపంచంలో కొన్ని దేశాలకి ఉన్నాయి, ఆ స్థాయిలో అప్పులు ఉన్నాయి. తర్వాత రాగానే ట్రంప్ ఈ బడ్జెట్ లోని ఫిస్కల్ డెఫిసిట్ ని భరించేటట్లేదని చాలా ఉద్యోగాల్ని తీసేశారు, ప్రభుత్వ ఉద్యోగాల్ని, ప్రైవేట్ ఉద్యోగాల్ని చాలా తీసేశారు. కాబట్టి ఇవాళ కూడా అదే పరిస్థితిలో ఇంకా కొనసాగిస్తా ఉన్నాడు. అది వాస్తవమే, ఫిస్కల్ డెఫిసిట్ తగ్గించుకోవాలని హ్యూజ్ డెఫిసిట్ ఉంది, దాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ ట్రంప్ యొక్క వ్యూహం ఏంటంటే, డాలర్లు అమెరికా నుంచి ఇతర దేశాలకు ఫ్లో కావటం కాదు, ఇతర దేశాల నుంచి డాలర్లు అమెరికా ఎకానమీలోకి ఫ్లో కావాలనేది. అలా ఫ్లో అయితే అప్పుడు అమెరికాలో పెట్టుబడులు పెరిగి తయారీ రంగం సిద్ధం అవుతుంది అనేది ట్రంప్ యొక్క వ్యూహం. ఆ వ్యూహంతో ఇవాళ ఈ టారిఫ్ ని వెపన్ గా వాడుతున్నాడు. అయితే సత్యం గారు, అమెరికా మార్కెట్ పై అధికంగా ఆధారపడిన భారత ఫార్మా రంగం ప్రత్యామ్నాయ మార్కెట్ ఇప్పటికిప్పుడు లభిస్తుందంటారా? కంపెనీలు నష్టపోవాల్సిందేనా? ఇండియాకు కూడా ఇబ్బంది తప్పదంటారా? అంటే ఇప్పుడు ముందు జాగ్రత్తగానే ఈ ట్రంప్ ఇట్లా చేస్తాడని వీళ్ళకి అంచనా లేదు, కానీ ముందు జాగ్రత్తగానే 100 దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి మన ఫార్మా ప్రొడక్ట్స్. 100 అమెరికాకు 40% ఎగుమతి చేస్తారు, మిగతా 60% మిగతా దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ 40%లో కూడా జనరిక్ మెడిసిన్స్ లో 100% టారిఫ్ లేదు కాబట్టి, కేవలం బ్రాండెడ్ ఎక్స్పోర్ట్స్ మీద ఉన్నది కాబట్టి, బ్రాండెడ్ ఎక్స్పోర్ట్స్ కు వాళ్ళ ప్రత్యామ్నాయ మార్కెట్ చూసుకోవడం పెద్ద కష్టం కాదు. తర్వాత లాంగ్ రన్ లో ఇప్పటికే 1-2 కంపెనీలకు అమెరికాలో యూనిట్ స్టార్ట్ చేశారు. త్వరలో అవి ఉత్పత్తి చేస్తే వాళ్ళు ఎగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదు, అక్కడే అమ్ముకుంటారు. అయితే ఈ మల్టీనేషనల్ కంపెనీస్ కి ఒక ఇబ్బంది ఉంది. అమెరికాలో తయారు చేయాలంటే అమెరికాలో వేజ్ రేట్ ఎక్కువ, అక్కడ వేతన స్థాయి ఎక్కువ. అక్కడ వేతన స్థాయి ఎక్కువ పెట్టుబడులు పెట్టి వీళ్ళు తయారు చేస్తే లాభాల మార్జిన్ ఎంత అనేది ఒక ప్రశ్న. మన దగ్గర తక్కువ వేతనాలకు లేబర్ దొరుకుతున్నారు. మహా అయితే ఫార్మా కంపెనీలో పనిచేసేటువంటి బే ఫార్మసీ, ఎంఫ్యూర్ ఫార్మసీ కూడా 20,000 నుంచి 15,000 నుంచి జీతం స్టార్ట్ చేస్తారు. అమెరికా అట్టుండదు, $1,00,000 ఇస్తేనే H1B వీసా ఇస్తారు.
కాబట్టి ఆ ఖర్చులు భరించి వీళ్ళు ఉత్పత్తి చేస్తే వాళ్ళకు లాభం మార్జిన్ ఎంత ఉండదు ప్రధానమైనటువంటి ప్రశ్న. కాబట్టి వాళ్ళ ఈ 7 ప్రథమ స్థాయి కంపెనీలు ఏ మేరకు నిర్ణయాలు తీసుకునేటువంటిది ఎదురు చూడాలి. వాళ్ళకు ప్రత్యామ్నాయ మార్కెట్ 100 దేశాల్లో అమ్ముతారు కాబట్టి వాళ్ళు కూడా నెమ్మదిగా అడ్జస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది సార్ ఇప్పుడు జనరిక్ ఔషధాల తక్కువ ధరలే భారత ఫార్మాకు ప్రధాన బలం. కొత్త సుంకాల ఆ పోటీ శక్తిని దెబ్బతీస్తున్న వేళ ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయంటారు? ఇప్పుడు ఆల్టర్నేటివ్స్ ఒకటి, జనరిక్ మెడిసిన్స్ లో టారిఫ్ లేదంటున్నారు కాబట్టి ఇప్పటికి ఉన్నటువంటి న్యూస్ ప్రకారం అదొకటి అమెరికాలో ప్రజలకు వెంటనే హర్ట్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే బ్రాండెడ్ మెడిసిన్స్ వల్లే రిచ్ క్లాస్ కొనుక్కుంటారు కాబట్టి వెంటనే ప్రజల్లో ఈ ధరలు పెరిగినటువంటి ఆలోచన వచ్చే అవకాశం లేదు. కానీ ప్రత్యామ్నాయ మార్కెట్ అంటే డెవలపింగ్ కంట్రీస్ లో ఈ ఫార్మా ఇండస్ట్రీస్ చాలా తక్కువ. మనం గ్రాన్యూల్స్ అసలు మన ఫార్మా ఇండస్ట్రీస్ ఇన్పుట్స్ మొత్తం చైనా నుంచి దిగుమతి చేసుకునేది. మనం చైనా నుంచి ఎందుకు దిగుమతి చేసుకుంటున్నాం అంటే మన దేశంలో స్కేర్సిటీ ఉంది, ఇంటర్నేషనల్ మార్కెట్ అంత తక్కువ రేట్ ఇచ్చేవాడు లేడు, చైనా అంత తక్కువ రేట్ ఇచ్చేవాడు లేడు. కాబట్టి ఇవాళ చైనా నుంచి మెజారిటీ 80% ఇన్పుట్స్ మన ఫార్మా ఇండస్ట్రీకి చైనా నుంచి వస్తున్నాయి. వీటితోటి మన ఇండస్ట్రీ గ్రో అవుతుంది, మంచిగా ఫ్లరిష్ అవుతుంది. తక్కువ వేతనాలు, మన కార్మికులకు తక్కువ వేతనాలు ఇస్తున్నారు, చైనా నుంచి తక్కువ ఖరీదులో మనం కొంటున్నాం. దీంతో వరల్డ్ మార్కెట్ లో మనం చీప్ గా సప్లై చేయగలుగుతున్నాం. అందుకే మన వ్యాపారం $30 బిలియన్ ఉంది. అమెరికాలో కూడా మన మెడిసిన్స్ అమ్ముడుకోవటానికి ఇంటర్నేషనల్ రిలేటివ్ ప్రైసెస్ మనకి తక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఎక్కువ అమ్ముడుకోగలుగుతున్నాయి. కాబట్టి ఇవాళ కూడా ప్రత్యామ్నాయంగా మరొక 99 దేశాలకు ఎగుమతి చేసే పాత అలవాటే ఉన్నది కాబట్టి ఇవాళ దాన్ని వెంటనే కొంత ప్యానిక్ అయ్యే అవకాశం ఉంది 1 వీక్. ఎందుకంటే ఇప్పుడే గంట కింద ఇవాళ స్టాక్ ఎక్స్చేంజ్ 500 పాయింట్లు, నేను కూర్చునేటప్పటికి 500 పాయింట్లు డౌన్ అయింది. ఇప్పుడు ఇంకా పెరిగిందా లేదా ఈ డిబేట్ అయిపోయాక తెలుస్తుంది. కాబట్టి ఇటువంటి ప్యానిక్ సిచ్యువేషన్ అటువంటి సిచ్యువేషన్ ని క్రియేట్ చేస్తుంది. స్టాక్ మార్కెట్ లో కానీ ఎఫ్ఐఐలు వాళ్ళ పెట్టుబడులు ఉపసంహరించుకోవటం కానీ ఇటువంటివన్నీ జరిగే అవకాశం ఉంది. సత్యం గారు, డాక్టర్ రెడ్డిస్, సన్ ఫార్మా వంటి పెద్ద కంపెనీలు అమెరికాలో తయారీ యూనిట్లు విస్తరించడం తప్పనిసరి అంటున్నారు. అమెరికాలో వ్యాపారం చేయాలంటే ఇక నో ఆప్షన్ అంటారా? నో ఆప్షన్ కాదు, వాళ్ళకు అవసరం. ఎందుకంటే వాళ్ళకు వరల్డ్ మార్కెట్ లో 40% ఎక్కడ అమ్ముకుంటున్నారు. దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవటానికి వాళ్ళ బ్రాండ్ సేల్ చేసుకోవటానికి పూర్తిగా మార్కెట్ నుంచి ఉపసంహరించుకునే అవకాశం లేదు. ఎందుకంటే వరల్డ్ వైడ్ గా వాళ్ళ బ్రాండ్ ఫేమస్ అయినప్పుడు అమెరికాలో డిఫేమ్ కానివ్వరు. కాకపోతే మిగతా ప్రపంచం మీద లాభాలు వస్తున్నప్పుడు అది దాని సరిపోయినా అక్కడ ప్రొడ్యూస్ చేయాలనుకుంటారు. మన దేశం కూడా అటువంటి సిచ్యువేషన్ మనం కొనసాగిస్తున్నాంగా. ఎందుకంటే బిట్వీన్ ది మల్టీనేషనల్ కంపెనీస్ కాంపిటీషన్ ఉంది. అది ఇంకో సంస్థకు వదిలేసి వస్తే నష్టపడే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇంకొకటి కూడా ఈ 100%, 50% టారిఫ్లు అనేవి అగ్రిమెంట్ తర్వాత ఉంటాయనే నమ్మకం లేదు. ఎందుకంటే అట్నే చైనా మీద 250% వేస్తాడు. చైనా నువ్వేంద్ర వేసేది 200% మేమే వేస్తాం అన్నారు, 30% తగ్గిండు. మనమేం చైనా లాగా కౌంటర్ గా మాట్లాడలే. అగ్రిమెంట్ నాటికి కానీ తెలిసే అంచనా దొరికే అవకాశం లేదు. కాబట్టి మనమేం మాట్లాడలేదు. కానీ మనం మన మీద దయదాల్చుతారని మన వాళ్ళు అనుకుంటున్నారు. ట్రంప్ దయదాల్చటలే, రోజొక బాణం వదిలిపెడుతున్నాడు. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ తర్వాత రెండోది మన మీద వేస్తుంటే పాకిస్తాన్ రాజకీయ నాయకులు ఇవాళ కూడా పిలిచి మాట్లాడాడు. అంతకుముందు ముందు పిలిచాడు, ఇప్పుడు రాజకీయ నాయకులను కూడా పిలిచారు. తర్వాత ఈఎన్ఓలో కూడా అగ్రెసివ్ స్టేట్మెంట్ ఇచ్చారు ఇండియా మీద. ఇవన్నీ చేస్తా ఉన్నాడు. అంటే దీర్ఘకాలిక లక్ష్యంతో భారతదేశాన్ని లొంగ తీసుకోవాలని గత 20 ఏళ్లుగా నెమ్మదిగా లొంగుకుంటూ వచ్చారు. ఆ లొంగుబాటు మ్యాక్సిమం స్థితికి చేరింది గత 2-3 ఏళ్లుగా. అదివరకు అణు ఒప్పందం మీద సంతకం చేశారు. ఆ తర్వాత అనేకమైనటువంటి కార్పొరేట్స్ కు ఫెసిలిటీస్ ఇచ్చారు. మన నుంచి పోయే కార్పొరేట్స్ కు సర్వ్ చేశారు. తర్వాత మన నుంచి కార్పొరేట్ గా పోయేటువంటి వాళ్ళకు అడ్వాంటేజెస్ క్రియేట్ చేసి ఇచ్చారు. ఫారెన్ లా ఉదాహరణకు అదాని ఎక్స్పోర్ట్ చేసిన దగ్గరల్లా ఇటువంటివి చేశారు. కానీ అమెరికా నమ్ముకోవటం అనేది మొన్న పాకిస్తాన్ వైరుధ్యం వచ్చిన తర్వాత బయటపడింది. మనం తప్పు పని చేశామని.